రామ్మా ఇంద్రాణి, చెల్లెమ్మ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందని విన్నాను. అవును సేటు. సరే, నువ్వు ఇంటర్మీడియట్ లో ఆపేసావు, మీ చెల్లిని మాత్రం కాలేజీలో జాయిన్ చేస్తున్నావా? అవును, దానికోసమే కొంచెం డబ్బు అవసరమైంది. ఈ ఆర్సీ బుక్ ఉంచుకొని కొంచెం డబ్బు ఇవ్వగలరా? ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? ముందు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు, చూసి చెప్తాను. ఒక 50,000 రూపాయలు వస్తాయమ్మా. ఓ 60,000 ఇస్తే హెల్ప్ అవుతుంది. అయ్యో కుదరదమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నన్ను ఒకటి చెప్పమంటావా? నువ్వు చదువు కోసం ఎంత డబ్బు బ్యాంకుకు వెళ్ళి అడిగినా, చెప్పులు అరిగేలా తిరిగినా కానీ వాళ్ళేం చెప్తారో పైనుంచి ఆర్డర్ రాలేదు అంటారు. కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు తిరిగి ఇస్తావన్న నమ్మకంతోనే నేను నీకు డబ్బిస్తాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సరే సేటు, పర్వాలేదు, ఇవ్వండి. కౌసల్య? అవునండి. అమ్మా, పిన్ని, చెల్లికి కాలేజ్ అడ్మిషన్ కార్డు వచ్చింది. అమ్మకి కాలేజ్ అడ్మిషన్ కార్డు వచ్చిందమ్మా. కాలేజ్ అడ్మిషన్ అంటే అయ్యో లేమ్మా, బాగా చదివి పైకి రావాలి. అక్క పేరు నిలబెట్టాలి, సరేనా? సరే అమ్మా. అక్క దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. ఏంట్రా నా కాళ్ళ మీద పడుతున్నావు? అది ఇదిగో. బాగా సరే చదువుకో బాబాయ్. తల్లి. బాయ్ అన్నా. బాయ్ రా. సరే సరే, బాయ్ ఇదిగో అమ్మా. ఇదిగో ఇదిగో, జాగ్రత్త. బాయ్ 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 బాయ్. బాయ్. అమ్మో, ఇదిగోరా ఖర్చులు కొంచుకో. బాగా Thanks, చదువుకోవాలి. ఓకే, బాయ్. బాయ్. అటు చూడండి, ఎర్ర బస్ ఎక్కి ఒకటొచ్చింది. ఏయ్, ఆరెంజ్ కలర్ ఓడి ఇలారా, నిన్నే పిలిచేది. ఏయ్ అనయ్య, బీఎస్సీ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ క్లాస్ కి వెళ్ళాలి. చూడండి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? చదువుకోవడానికి. మరి మేమంతా ఏంటి, గాడిదలు కాయటానికి వెళ్తున్నావా? మేము చదువుకోటాకే వెళ్తున్నాం. నేను అడిగింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని. నేను క్లాస్ కి వెళ్తున్నాను. అవునా? బ్యాగ్ లో ఏముంది? బీర్, బ్రాందీ, విస్కీ ఏమైనా ఉన్నాయా? అట్లీస్ట్ దమ్మైనా పెట్టుకొచ్చావా? ఏయ్, ఏంటి భయపడ్డావా? దీనికే భయపడిపోయిందే. హాయ్, ఐఎమ్ ప్రియాంక. నీ పేరేంటి? కౌసల్య. ఓకే, వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దిస్ టైమ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, 1 minute. ఇక్కడ బిఎస్సీ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ ఎక్కడుంది? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోమా. థ్యాంక్ యూ మ్యామ్. మేం కూడా ఫస్ట్ ఇయరే. ఓకేనే, నేను వెళ్ళొస్తాను. రేయ్ సూర్య, వెళ్దామా? వెళ్దాం. ఏమైందిరా నీకు? వెళ్దాం పదా. వెళ్దాం. బాయే.
ఓకే ఓకే Bye. బాయ్. హలో మీరు చాలా క్యూట్గా ఉన్నారు. మ్మ్. ఏ ప్రియాంక, ఏంటే నేను రోజు బైక్ మీద డ్రాప్ చేస్తున్నాడుగా, అతనెవరు? వాడు మా నైబరే. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికనే అడిగాను. వాడిని లవ్ చేస్తున్నావా? చిచి, నువ్వే ఇలా అంటున్నావేంటి? నేనే అంటే ఓ వాడిని నా లవర్ అనుకున్నావా? ఫ్రెండ్ అబ్బా, జస్ట్ పికప్ డ్రాపింగ్ ఫ్రెండ్ అంతే. నేను వాడితో బైక్ మీద వెళ్తే అది వాడికి బిల్డప్పే. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను కత్తి లాంటి ఫిగర్ తో తిరుగుతున్నానని కథలు చెప్తాడు. నేను వాడి సరదా ఎందుకు కాదనాలని పట్టించుకోను. ఓ, ఇంట్లో ఇచ్చే పాకెట్ మనీ ఆటోకే సరిపోదే, మరి ఈ బీచ్ కి సినిమాలకి తిరిగేదెలా చెప్పు? అందుకే వాణ్ణి నాకు టెంపరీ డ్రైవర్ గా పెట్టుకున్నాను. నువ్వేమైనా వాణ్ణి లవ్ చెయ్యాలనుకుంటే లవ్ చెయ్యి, నేనేమీ అనుకోను. కావాలంటే చెప్పు, రికమెండ్ చేస్తాను. చిచి, నోర్మివే. సరే సరే, సరదాగా అన్నాను, కోపడకు రా. నేను చెప్పింది నువ్వు ఎప్పుడు విన్నావని. అమ్మా, ఆటో వస్తుందా? వస్తుందండి. అశోక్ నగర్ పోవాలి. వెళ్దామండి, ఎక్కండి. ఆ. ఏయ్, కాఫీ షాప్ కి వెళ్ళి కాఫీ తాగి వెళ్దామా? కాఫీ షాపా? నువ్వేమీ ఆలోచించుకు, బిల్ నేను కడతాను. ఇలాంటి ప్లేస్లన్నీ తిరిగి అలవాటు చేసుకోవే. హాయ్. హాయ్. హే సూర్య, కాఫీ షాప్ కి వెళ్దామా? వెళ్దాం. వెళ్లే ముందు మీ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. ఓ మర్చిపోయాను. హే కౌశి, నువ్వు అడిగావుగా సూర్య గురించి, అది వీడే నా బాయ్ ఫ్రెండ్. తర్వాత ఇది కౌశి, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. సరే వెళ్దాం పదండి. లేదు లేదు, నడిచి వెళ్దామే, పక్కనే కదా. హే హాయ్. ఓకే, నేను సతీష్ వచ్చేసాడు. నేను సతీష్ తో వస్తాను, నువ్వు సూర్యతో వచ్చాయి. ఏంటి చూస్తున్నావు? ఓకే, నేను సూర్యతో వెళ్తాను, నువ్వు సతీష్ బండెక్కు. ఎందుకు భయపడుతున్నావు? ఏంటి నీ ప్రాబ్లం? పర్లేదు, ఏ బండి? సరే సరే, త్వరగా ఎక్కువ, టైం అవుతుంది. త్వరగా ఎక్కు, పదరా. ఎక్కండి. పర్వాలేదు, నేనేం చేయను. వెళ్దామా?